సార్ వెంకటేశ్వర గారు సీనన్న వెనక్కుండి కొద్దిగా సీనన్న అనుకున్నావు కొద్దిగా పర్లా నిన్ను ఎట్లయినా చెప్తాం ఎక్కడ ఉండదు సార్ ఒకసారి ఇటు చూడండి సార్ కొద్దిగా వెనక జరగండి సార్ ఇటు ఇటు सरपंच गारी వచ్చేయండి ఎంపీడీస్ గారి వచ్చేద్దాం వచ్చేది వెనక ఓకే మీడియా మిత్రులకి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని ఏమీ మంచిగా లేదు, జనానికి ఉపయోగపడదని చెప్తారు. మీ ఇళ్లలోంచి బయటకు రాగానే మీకు ఎదురుగుండా గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళకుండా ఇంకో సాటికి వెళ్ళకుండా ఇక్కడే మీకు ఏ పని ఉన్నా పెన్షన్ కావాల్సి వచ్చినా లేక ఇంకేదన్నా ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బంది చెబితే అది తీసుకెళ్ళి వాలంటీర్ తీసుకెళ్ళి సచివాలయంలో చెప్పి పనిచేయించే పరిస్థితి మీ ఊరికే తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దీంతో పాటు ఒక హాస్పిటల్లో ఇవాళ 105 రకాల మందులు ఉంటున్నాయి. మీకు నెలలో 2 రోజులు ప్రతి గ్రామం డాక్టర్ వస్తున్నాడు. ఆరోగ్యశ్రీ 5 లక్షలు దాన్ని 25 లక్షల రూపాయలు చేశారు. మీ స్కూల్స్ దగ్గరికి వెళ్తే నాడు నేడో పేరుతో మీ స్కూల్స్ అన్నీ బాగు చేశారు. ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఆర్థిక సంపన్నుల పిల్లలు ఏ విధంగా అయితే చదువుకోగలుగుతున్నారో అదే విధంగా మీ పిల్లల్ని, పేద పిల్లల్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించేటట్టుగా స్కూల్స్ అన్నీ బాగు చేసి హాస్పిటల్స్ బాగు చేసి సచివాలయం పెట్టి ఎల్ఎస్ సెంటర్ పెట్టి ఇవన్నీ చేస్తుంది అభివృద్ధికి లేదని చెప్పేది ఎవరు? ఎక్కడో విజయవాడలోనో హైదరాబాద్లోనో 10 మంది కలిపి పెద్ద పెద్ద మేళ కడితే అభివృద్ధి అంటే అది అభివృద్ధి కానే కదా. అభివృద్ధి అంటే ఏంటి? 100కి 80 మందిగా 90 మందిగా ఉన్న పేద ప్రజలకి ఉపయోగపడుతుందా లేదా అన్నదే ప్రధానంగా తీసుకోవాలి. గత 4 సంవత్సరాల 8 నెలల బట్టి అంతకుముందు పరిపాలనలో బతికిన బతుకు కంటే పేదవాడికి మంచి జరిగిందా లేదా అనుకున్నప్పుడు మంచే జరిగిందని చెప్పి ఎవరైనా గుండె మీద చేసి చెప్పాల్సిందే. అభివృద్ధి లేదనేది ఎవరంటే ఆర్థిక సంపదలు 10 కోట్లు ఉండోడు 20 కోట్లు సంపాదించుకోవాలి, 100 కోట్లు ఉండోడు 400 కోట్లు సంపాదించుకోవాలి. ఇక్కడ ప్రతి పేదవాడికి మాత్రం ఉపయోగపడేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని మసిపూసి మారేడికాయ చేయటం అభివృద్ధి లేదు అంటారు. మీ ఊరు స్కూల్కి వెళ్ళి చూడండి ఒకసారి. స్కూల్ ఎంత బాగుందో చెప్పండి.
ఇవాళ విశ్వభారతి విశ్వశాంతి నారాయణలో చదువుకున్నట్టుగానే మన గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ప్రపంచ స్థాయికి పోటీ పడి ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అంటే ప్రతి పేదవాడు గెలిచినట్టే. జగన్మోహన్ రెడ్డి గారు వాడటం అంటే ప్రతి పేదవాడు వాడిపోయినట్టే. 190 మందిగా ఉన్న ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాళ్ళందరూ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు వ్యతిరేకం? కార్పొరేట్ హాస్పిటల్స్ 100 కోట్లు పెట్టి 1000 కోట్లు సంపాదించుకునే వాళ్ళు వ్యతిరేకం. అట్లాగే కార్పొరేట్ స్కూల్స్ 100 కోట్లు పెట్టి 1000 కోట్లు సంపాదించుకునే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేస్తున్నారు కనుక, పిల్లలు చదువు చెప్పిస్తున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకులు అందరూ ఎవరు? పేదవాళ్ళకి వ్యతిరేకులు. ఆ పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారు తరపు ఉన్నాడు. ఖచ్చితంగా మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు. దాంట్లో ఏమాత్రం అనుమానమే లేదు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తానని కోరుకుంటూ, దీవించాల్సిన అవసరం ప్రతి పేదవాడి మీద ఉంది. మీ ఊర్లో ఇవాళ ధాన్యం పండలేదు, కాటాలు వేసుకోవట్లేదు, ఊరిని ఉత్తాలరా. ఇవాళ బీపీటీలు కోత కోసి మిషన్తో కోసి అక్కడ వేస్తే 2000 రూపాయలండి. ఎప్పుడుంది? హంసాలదేవి దగ్గర పంటలు పండలేదని నెత్తోనూరో కొట్టుకుంటున్నారు. ఇవాళ అక్కడ పండిన పంట 40 బస్తాలు అవుతున్నాయి, ఎకరానికి 35 బస్తాలు అవుతున్నాయి. కోసి కాటా వేస్తే 80,000 రూపాయలు చేతికి వస్తున్నాయి. ఆ పూటే ఇంత బాగుంటే దీన్ని బాగోలేదని చెప్తారు. గత పోయిన పరిపాలనలో 4 ఎకరాలు ఉండేవాడికి 2 ఇంజిన్లు కావాలా. ఇవాళ ఒక్క ఇంజిన్తో పని లేకుండా నిరంతరం నీళ్ళు వచ్చే సదుపాయం ఇవాళతో కూడా ఇవాళకి నాటేసిన ఏదో రకంగా చెప్పి నీళ్ళు ఇప్పిస్తున్నాం. ఇవాళ కూడా కాలువలు వస్తున్నాయి. ఇవాళ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పారదర్శకంగా ఉంది, జనానికి ఉపయోగపడేటట్టుగా ఉంది. ఈ అభూత కల్పనలో ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి, TV5 యోగలు కొడుతున్నాయి. నిన్న కాక నిన్న